రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి వచ్చా 4 గంటల కంటే 6 గంటలు వచ్చాను 7 గంటల కుర్చీలకి ఖాళీ పైకి వచ్చాను ఇలా మాటలు ఉండేసి మాట్లాడే షేక్ గడ్ వస్తాడు. నేను మొన్న అసలు చాలా కన్ఫ్యూజన్ ఏంటంటే నాకు సతీష్ గారు ఇంటర్మీడియట్ ఉన్నాడు కదా వచ్చేస్తున్నారు. వాళ్ళకి మనం కొంచెం డీసెంట్గా ఇప్పుడన్నా కనిపిద్దాం. కనిపించదు ఇప్పుడన్నా డీసెంట్గా కనిపిద్దాం. చెప్పినట్టు వేసుకొని వచ్చేది టీ బిస్కెట్స్ ఇప్పించేసి టాబ్లెట్ ఇస్తాడు అందరికి. కూర్చోండి.
కరెక్టే కదా పేరు వాళ్ళు 8 నుంచి వచ్చేవాళ్ళు తిని అది సార్ సార్ ఇప్పుడే మూర్తి సార్ వచ్చారు. మన ఇంగ్లీష్ అయ్యారు, ఇంగ్లీషు సైన్స్ అంతే. సోషల్ సారు జగన్నాథ్ సారు జగన్నాథ్ సారు బావా రఘునాథ్ మూర్తి సార్ జగన్నాథ్ సార్ ఏదో రఘునాథ్ సార్ కూడా వచ్చారు. రఘునాథ్ సార్ లేకపోతే పైకి ఎక్కిరా సార్ మొత్తం అదే చెప్పాడు. పెరుగులో ముంచుకుంది కరువు వచ్చిందని పాత రోజులు టీచర్ పిల్లలకి చెప్పాలి కదా సార్ సార్ శిష్యుని గుర్తుపట్టాను షరీఫ్ సార్ మా నాన్న గుర్తున్నాను కదా ఏం నా మాట షరీఫ్ సార్, మీరు వచ్చి మా నాన్న కూర్చోబెట్టాలి సార్. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎన్సీసీ అయ్యారు, మీరు డిసిప్లిన్ నేర్పించారు సార్ మాకు. సార్ ఎం సూర్యనారాయణ, నేను అడ్వకేట్ని కావల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను ఒక 8 years నుంచి. నేను ఈ 10th class C సెక్షన్, అలాగే గ్రూపులు ఉండే ఈ మెగా హౌస్ కెప్టెన్గా ఉన్నాను. అసలు ఈ స్కూల్ ఇప్పుడు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మేము ఉన్నప్పుడు ఎలా ఉందో అయ్యే పెయింట్లు, అయ్యే తలుపులు, అవే రూములు, డెవలప్ అంటే ఏం అనిపించలేదు. ఎందుకో బాధాకరంగా ఉంది, చెప్పాలనిపిస్తుంది, చెప్పాను. తర్వాత ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ గురించి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత రమేష్ రెడ్డిని. ఓకే, నా పేరు రమేష్ రెడ్డి. నేను ప్రస్తుతం కావల్లోనే ఉన్నాను. నేను ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాను. సొంత కంపెనీ ఉంది, వెంకట శివసాయి ఫైనాన్స్ అని చెప్పి. ఇంకోటి ఏంటంటే కాదు అంటే 6th to 7th చదివిన వాళ్ళని ఏంటంటే 8th వచ్చేటప్పటికి ఏ సెక్షన్లో వేస్తారు. అదే అలా అలా నేను
ఏ సెక్షన్లో ఉన్నా స్కూల్లో అన్ని క్లాసుల్లో సీపల్గా ఉన్నాను. 6th, 7th, 8th, 9th, 10th వచ్చే లోపల మీ వల్ల సార్ల వల్ల ఎస్పీఎల్ అయ్యాను. సార్ వాళ్ళు వేసిన మా ఎలక్షన్ కమిషన్ మూర్తి సారు. ఓకే, ప్రజెంట్ మేము ఎక్స్పెక్ట్ చేసింది 100 మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేసాము. అంటే 100 మెంబర్స్కి తెలియజేసాము. మినిమం 70 మెంబర్స్ వస్తారనుకున్నాము. ఓ 50 మెంబర్స్ వచ్చారు. చాలు, ఇంతమందిని మనం ఈ టైంలో మనం గ్యాదర్ చేసుకొని ఒక గెట్ టుగెదర్గా ఇంతమంది ఫ్రెండ్స్ ఇదే స్కూల్లో మళ్ళీ కలవడం అనేది ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం, రఘునాథ్ సారు, రెడ్డప్ప సారు, మూర్తి సారు, బి సుధాకర్ సారు, సి సుధాకర్ సారు, చౌదరి సారు, శారదా మేడం, కళ్యాణి మేడం, జగన్నాథ్ సార్, షరీఫ్ ఎవరు, అందరినీ మళ్ళీ మనం ఇలా కలుస్తామని ఎవరు కూడా అనుకోని ఉండరు. ఇది కలవడం అనేది మన అదృష్టం నిజంగా చెప్పాలంటే. అందువల్ల ఏంటంటే ఇలాంటి పండగ వాతావరణం మనకి ఈ భోగి రోజు రావడం, అన్నిటికంటే ప్రతి భోగి కంటే ఈ భోగి మనకు ఒక స్పెషల్. ఓకే, ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ మాట్లాడాల్సి ఉంది. అందువల్ల నేను కొంచెం ముగిస్తాను. మళ్ళీ లాస్ట్లో సమయం వస్తే మాట్లాడతాను. నేనైతే మీ అందరికీ తెలుసు, ఇక్కడే నా మ్యారేజ్ జరిగింది. సార్ని పైకి తీసుకురండి స్టేజ్ మీదకి. కూర్చోండి కూర్చోండి, సార్ని పైకి తీసుకురండి. వెల్కమ్ సార్. ఇప్పుడు ఈ వాతావరణం చూస్తే ఒక చిన్న యానివర్సరీ జరిగినట్టుంది. విశ్వోదయ స్కూల్ యానివర్సరీ జరిగినట్టుంది. అది కూడా ఇదే టైంలో జరిగేది. సమోసాలు ఇచ్చేవాళ్ళు, బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు, టీ ఇచ్చేవాళ్ళు. దానికోసం నేను ఆ పక్కన ఒక 4-5 పక్క పంపిస్తుండేవాడు ఫ్రెండ్స్ ఉంటే, ఎస్బీఎల్గా ఉండేవాడిని. ఓకే, అది కూడా లైవ్ చాలా సంతోషం. ఫ్రెండ్స్ అందరు ఒకసారి టోపీ తీస్తే బాగుందని చూడాలనుకుంటున్నాను. ప్రకాష్ 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 ముందుకు వచ్చి కూర్చో. నరసింహ ముందుకు వచ్చి చౌదరి రమేష్ ముందుకు వచ్చి కూర్చో. నువ్వే మాట్లాడే. వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నమస్తే సార్. నమస్తే, ఐఎమ్ రాజ్ కుమార్. నేను ఇక్కడ ఏ సెక్షన్లో చదివేవాడిని. చాలా సంతోషం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ రెడ్డి అండ్ సూర్య, ఐ హ్యావ్ టు దగ్గర నుంచి కొంచెం మనం బయటకు వచ్చి ప్రశాంతంగా మనుషులు చూడటం అనేది డైలీ లైఫ్ కొంచెం చాలా బాగుంది. అండ్ ప్రతిదీ ఇక్కడ స్కూల్లో నేర్చుకున్నాము. చిన్నప్పుడు సారువులు చూసి వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ సారువులు చూసి నేర్చుకున్నాము. సారు రఘునాథ్ సార్ ఎప్పుడు వివేకానంద గురించి చెప్పేవాళ్ళు. నాకు ఇప్పుడే గుర్తుంది సిద్ధాంతాల గురించి. అండ్ అడ్మినిస్ట్రేషన్ గురించి రెడ్డప్ప గారు ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి అది నేర్చుకున్నాం. అండ్ మధుసూదన్ సారు, మ్యాథ్స్ సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ సార్. ఈ షరీఫ్ సార్ అండ్ మాకు గురువు మ్యాథ్స్ నేర్పించారు మాకు. అండ్ ఎవ్రీథింగ్ అండ్ అదే హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఐ ఆమ్ కమింగ్ టు మీ రైట్. ఇప్పుడు ముసునూరులో మెడికల్ షాప్ ప్లస్ ఆరోగ్య ప్రాక్టీస్ చేస్తున్నాం. 98-99 బ్యాచ్లో 10th చేశాను. వేదిక అలంకరించినటువంటి సార్లకి, అలాగే ఇది ఆర్గనైజ్ చేసిన సూర్యకి, రమేష్ రెడ్డికి నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను.
నేను ప్రస్తుతం జరిగింది. రెడ్డప్ప సార్ పేపర్లు ఇచ్చాడు. ఇస్తే అందరు పేపర్లు వచ్చాయి, నాయి ఇంకోటి ఎవరికి రాలేదు, సీన్ కాదు అనుకుంటా. ఎగ్జామ్ అంతా అయిపోయిన పేపర్లు అంతా అయిపోయిన తర్వాత సార్ మా పేపర్లు రాలేదన్నా, మీ 7 ఉన్నాయి రాలేదు అంటే ఇంకా మేము బ్యాచ్ అనమాట. ఇంకా పడితే మనకి మామూలుగా ఉంటే మామూలుగా పోయేది, అది గెలుక్కున్నాం వెళ్ళి మా పేపర్ రాలేదు ఏంటండి, ఏదో ఎగ్జామ్ జరిగి తీసేసినట్టు. ఆడు మార్కులు రావు మాకు తెలుసు, కాకపోతే మరి పేపర్లు కూడా ఇవ్వకపోతే ఆడ మిస్ అయిపోయినా ఏంది అని అడిగితే మీ 7 ఉన్నాయి అన్నాడు. అర్థమైపోయింది. ఆ ఒక్క డైలాగ్ తోటే అనవసరంగా గెలికి దొరికిపోయామరా అనుకున్నాం. తర్వాత అది సి సెక్షన్ కదా, అక్కడ పెట్టారు మమ్మల్ని మోకాలు దగ్గర తెప్పించారు. ఏ సెక్షన్ వాళ్ళు పోతారు, నవ్వుతారు మమ్మల్ని చూసి. బి సెక్షన్ వాడు వస్తాడు, ఎటు చూస్తున్నాడు కిటికీల నుంచి. కేవలం ఆ రోజు ఆ మాట అడగకుండా ఉంటే మమ్మల్ని బయట పంపించేవాడు కాదు. మామూలుగా మోకాలు దగ్గర ఏదో ఒక దెబ్బేసి కూర్చోబెట్టి చేసేవాడు. అదొక ఇన్సిడెంట్ బాగా గుర్తొస్తుంది నాకు. ఇంకోటి శారదా మేడం ఒకటి, నేను 9th క్లాస్లో నాకు అటెండెన్స్ తగ్గిపోయిందని చెప్పేసి మా నాన్న ఏం చేశాడంటే స్కూల్కి వచ్చాడు. స్కూల్కి వస్తే మనం స్కూల్లో లేవు, ఇంటికాడ బడికని బయలుదేరాము, కానీ బడిలో లేవాడు. మేడం గారు వాడు ఎటుపోయాడు వాడు అన్నాడు. బడికే వచ్చాడు కదమ్మా, ఏడు వాడు ఊరికి వెళ్ళాలి తీసుకెళ్ళడానికి వచ్చాడు. వెళ్ళాడు మనం మళ్ళీ. ఇంకా అప్పుడు పక్క రోజు నేను మళ్ళీ స్కూల్కి వచ్చిన తర్వాత మిమ్మల్ని మేడం రమ్మని ఏంటంటే సరే నేను ఏదో జనరల్గా వెళ్ళాం. వెళ్తే మా నాన్న వచ్చిన సంగతి, మన బళ్ళు లేని సంగతి ఇదంతా తెలిసిపోయింది అన్నమాట. ఇంకా అప్పటి నుంచి ఏం చేశారంటే నా క్యారేజ్ మేడం దగ్గర పెట్టాలి. నేను నా క్యారేజ్ బాక్స్ బండికి రాగానే క్యారేజ్ మేడం దగ్గర పెట్టాలి, మళ్ళీ వెళ్ళి అన్నం టైంలో అది తీసుకొని నేను తినాలి. ఇలా నన్ను ఇరికిచ్చారు. ఈ 2 ఇన్సిడెంట్స్ మేడం నాకు బాగా గుర్తున్నాయి. అయితే నేను ఒక మాట చెప్పగలను. స్కూల్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు డిగ్రీ పీజీ దాకా చాలా స్కూల్స్ చాలా కాలేజీలో చదువుంటారు, కానీ ఒక విశ్వవిద్యాలయంలోనే మేము మీట్ అవుతున్నాం. ఎందుకంటే దీని తర్వాత సర్వం చదివాము, జవహర్బాద్ చదివాము, విట్స్ కాలేజ్ చదివాము, కానీ ఏ కాలేజీలో కూడా ఎవరు ఏ బ్యాచ్తో ఎవరు కలవట్లా. విశ్వవిద్యాలయం చదువుకున్న వాళ్ళని కలుస్తారు. బికాజ్ ఆఫ్ ద టీచర్స్ ఒక గొప్పతనం, అది ఇంకెవరు గొప్పతనం కాదు. స్కూల్ గొప్పతనం, స్కూల్లో పనిచేసే వాళ్ళకి గొప్పతనం. ఎందుకంటే ఎవరు ఏ టీచరు ఈ తర్వాత మమ్మల్ని ఇంతగా ప్రేమించలేదు. మాకు ప్రతి ఒక్కరు ఒకరిని మించిన వాళ్ళు ఒకరు అనమాట. అంటే ఎవరిని కూడా తక్కువ చేయడానికి లేదు. రామకృష్ణ, నాకు పాప బాబు 7th వరకే లేదు, 7th ఏదో ఉన్నాను. నాకు పాప బాబు, మా పాపకు కూడా మ్యారేజ్ అయింది. మా పాప కూడా ఒక పాప. హైలైట్ సరే సార్, బాగా గుర్తున్నా సార్, ఎందుకు వచ్చావు సార్ మీరు? ఓకే సార్, థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు. నేను ఇక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాను. మా వైఫ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తుంది. 2 పిల్లలు. అమ్మాయి 4th క్లాస్, ఓకే. యాక్చువల్గా నేను ఒక ఫలితం అంటే నాకు మా ఊర్లో 5th క్లాస్ దాకా ఉంది. నాకు ఫస్ట్ రోజు ఇక్కడికి వచ్చింది గుర్తు బాగా. మా నాన్న బాక్స్లో లంచ్ తీసుకునేసి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చి, ఓకే, అక్కడ కూర్చొని ఆ స్టాఫ్స్ దగ్గర కూర్చొని తిన్నాము. ఇంకా నాకు ఇప్పుడు పడుతుంది. అండ్ నా జీవితంలో బెస్ట్ మూమెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి స్కూల్లో. సో ఈ స్కూల్లో ఫస్ట్ నా పేరు కొన్నాను మేడం, సి సెక్షన్. నేను కానిస్టేబుల్ ఉన్నా మేడం. అంతా 2000 చేశాను. ఇప్పుడు నెల్లూరు ఎస్పీ ఆఫీసర్ ఉన్నా మేడం. నాకు 2 పిల్లలు, పాప బాబు ఇక్కడ ఉన్నా మేడం. ఈ స్కూల్లో నేను సి సెక్షన్లో ఉండేది. అప్పుడు కళ్యాణ్ మేడం కొట్టింది ఎప్పుడు ఇప్పుడు గుర్తుంది, స్కేల్తో కొట్టేది. అప్పుడు 10th క్లాస్లో కరెక్ట్ 36 మార్కులు పాస్ అయ్యాయి. 10th క్లాస్ మొత్తం అప్పుడు 60-70 మంది పాస్ అయితే వాళ్ళు నేను ఒకటి. నువ్వు ఎట్ట పాస్ అయ్యారా అనేది మేడం. కానీ ఒక శారదా మేడం మా సెక్షన్, అప్పుడు సి సెక్షన్కి అందరూ సార్ వాళ్ళందరూ. నేను ఇక్కడ 10th చదివాను, డిగ్రీ ఇంటర్ అన్నీ ఇక్కడ చదివాను మేడం. నేను డిగ్రీ అయిపోగానే జాబ్ వచ్చింది మేడం. జాయిన్ అయ్యాను డిపార్ట్మెంట్లో అనమాట.
ఒక 16. నేను ఏ సెక్షన్ చదివాను, 6th నుంచి 10th వరకు విశ్వోదయ స్కూల్లోనే చదివాను. వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. యాక్చువల్గా ఇప్పటికీ నేను నా పిల్లలతో చెప్పుకుంటూ ఉంటాను, ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఉన్న ఎడ్యుకేషన్ వాళ్ళతో ఎప్పుడు టచ్లోనే ఉంటాం మేడం. మీతోటి మాట్లాడడం అనేది మాకు వచ్చిన అవకాశం అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ డేస్లో వాళ్ళకి మీరు ఇచ్చిన డిసిప్లిన్, మీరు ఇచ్చిన ఎడ్యుకేషన్ అనేది లేదు. అది ప్రజెంట్ మేము కన్సర్న్ చాలా చోట్ల బాధపడుతూ ఉన్నాము. మా టీచర్స్ మాకు ఎలా ఇచ్చారో ఆ డిసిప్లిన్ తోటి మేము మిమ్మల్ని పెంచడానికి చేస్తున్నాము. కానీ స్కూల్లో టీచర్స్ కూడా భయపడుతున్నారు అనమాట, పిల్లలకి ఈ విధంగా ట్రీట్ చేయాలి, ఈ విధంగా చెయ్యాలి అనేది అసలు లేదు మేడం. అసలు మాకైతే ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. మూర్తి సార్ కానీ, చౌదరి సార్ కానీ, సుధాకర్ సార్ కానీ, శ్రీ సుధాకర్ సార్ అయితే మరీను అసలు మ్యాథ్స్ క్లాసు అయిపోయిన తర్వాత, క్లాస్ పీరియడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాస్ పెట్టి మరీ కొట్టేవారు సారు అటెండ్ అవ్వకపోతే. శ్రీ సుధాకర్ సారు, మూర్తి సార్ తోటి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకరోజు క్లాస్కి రాకపోతే లేట్గా వచ్చిన దానివల్ల మే ఐ కమిన్ సార్ అనేది కరెక్ట్గా చెప్పేంత వరకు లోపలికి రానివ్వలేదు సార్ నన్ను. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. షరీఫ్ సార్ తోటి అంటే ప్రాథమిక మాధ్యమిక మొదటి నుంచి మా మాస్టర్ తోటి ఎప్పటి నుంచి ఉంది. సార్ ఇప్పుడు మాకు కళ్ళ ముందే ఉంటారు. కమింగ్ టు మై ఫ్యామిలీ లైఫ్, ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2009 విత్ అంబికా దీప్తి. ఐఎమ్ హ్యావింగ్ ఇక్కడ చదివాను ఏ సెక్షన్. సో ప్రజెంట్ నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. సో నేను ఎక్కువ టైం తీసుకోగలుగుతాను, జస్ట్ ఒక మెమరీ చెప్పేసి నేను దిగేస్తాను. సో నాకు కళ్యాణి మేడం మెమరీ ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే క్లాస్లో మార్కులు వస్తూ ఉంటాయి, నాకు ఎక్కువ వచ్చినాయి అందరికంటే. ఇంకా నన్ను కొట్టదులే అనుకున్నా, అయినా కొట్టింది. అప్పుడు అర్థమైంది. సో ఇంకా మనం ఎంత తెచ్చుకున్నా ఇంకా చేయాల్సింది, ఇంకా నేర్చుకోవాల్సింది ఉందని. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. థ్యాంక్ యూ. పెద్ద వయసు కాబట్టి సార్ని ఎక్కువసేపు కూర్చోబెట్టడం కూడా భావ్యం కాదు. అందువల్ల ఏంటంటే చిన్న విన్నపం, మనము ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్లో ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటే పరిచయం చేసుకొని మాట్లాడాలంటే వాళ్ళు త్వరగా వచ్చి వాళ్ళ గురించి పరిచయం చేసుకొని మాట్లాడండి. ప్రతి ఒక్కరికి చాలా అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే సార్లు బి సుధాకర్ సారు, మధుసూదన్ సారు అంటే ఎక్కువసేపు కూర్చోలేరు కాబట్టి వాళ్ళని పంపించేదాని కోసం అని చెప్పేసి మనం కార్యక్రమం కొంచెం తొందరగా ముగిద్దాము. ప్రభాకర్